30 సంవత్సరాల క్రితం ఇది ఒక ఎక్స్పెరిమెంట్. అరే మరి మొదటి సినిమానే ఏదన్నా అయితే తేడా అయితే ఇబ్బంది అనేది ఎక్కడ కలగలేదా మీకు? యాక్చువల్గా మేము అది చేద్దామని అనుకోలేదండి. ఓకే. మీకు కొన్ని రహస్యాలు కూడా చెప్తాను. ఓకే. అది ఏంటి అనంటే దానికి కొంత మ్యూజిక్ చేసాడు, ఆల్రెడీ చేశారండి. దేనికోసం చేసామనంటే ఈ సినిమా కోసం చేయలేదండి, రాజేంద్రుడు గజేంద్రుడు కోసం. దాని ముందు నేను ఒక హీరోగాను, ఇంకొక అతను అంటే ఒక తమిళ్ అతను అండి ఒక హీరోగాను, ఇద్దరు హీరోలు కథతోటి అజయ్ శాంతి అలాగే అదే మాతృదేవోభవ అని పెద్ద హిట్ సినిమా చేశారండి ఆయన దర్శకుడిగా. మేము కలిసి సత్యానంద్ గారు రైటర్గా ఆయన రాయమని చెప్పి అడగడానికి మేము వెళ్ళాము. వెళ్ళి ఆయన అడిగామండి. అడిగితే ఆయన దేన్ని కాదని అనరు కదా సహజంగాను, చాలా సీనియర్ మోస్ట్ రైటర్ ఆయన. సో ఆయన చేద్దామండి, కాకపోతే ఒకసారి ఆలోచించుకుని చేయండి మీరు అన్నట్టుగా కొంచెం చిన్న ఏదో హింట్స్ ఇచ్చాడు ఆయన. అంటే అది హింట్ అనుకోవాలో లేకపోతే ఎంకరేజ్మెంట్ అనుకోవాలో, ఇక అది అది చిన్న చిన్న కన్ఫ్యూజ్ ఉంటుందండి. ఆయన ఆ విధానం వేరండి. ఓకే. సో ఆ విధానంలో తీసుకెళ్ళాడు ఆయన. సరే చూసి ఎందుకు ఆయన ఉన్నారు పెద్ద డైరెక్టరు, మామూలుగా పెద్ద హిట్లు చేసుకుంటే వెళ్తున్నాడు ఆయన. అజయ్ కుమార్ గారు మన చదలబడి శ్రీనివాస్ ఉంటారు కదా, ఆయన దర్శకత్వం వహించేటట్టుగా. నేను ఒక హీరో, ఇంకొక హీరో అండి. దీనికి ఏం చేసాం మేము రెడీ అయిపోయండి, మేము మ్యూజిక్ కూడా చేసేసానండి. ఓకే. చేసేసా, కొన్ని పాటలు కూడా చేసుకున్నామండి. చేసుకుని ఎవ్రీథింగ్ రెడీ అయిన తర్వాత అచ్చిరెడ్డి గారు అన్నారు, రే ఇప్పుడు మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అని నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది అని. సో వీ హ్యావ్ ఏ మీటింగ్ అండి, ఏం చేద్దాం మా అక్కడ చిన్న ఫ్లాట్ ఉండేది, రూమ్లో కూర్చొని ఉండేవాడు. మనం కరెక్ట్ ఏమో కాదేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఈ కండిషన్స్లో మనం హీరోగా చేయటం ఎంతవరకు కరెక్ట్, వద్దు ఆపేద్దాం దీన్ని అని. మరి మ్యూజిక్ చేసాం కదా అవతల, మరి ఎలాగా ఏం చేద్దాం ఆపేద్దాం, ఆపేయడమే బెటర్. ఆయన ఏం చెప్పినప్పటికి కూడా నేను ఇంక ముందుకు వెళ్ళమండి, ఆగిపోతాను అంతే. ఇంకా చాలా అంటే ఇఫ్ ఐ ఫీల్ మై సెల్ఫ్ దట్ హీ ఈస్ నాట్ రైట్, దెన్ ఓన్లీ ఐ గో, అంటిల్ దట్ ఐ వోంట్ గో. ఇది మొదటి నుంచి నేను అలవాటు చేసుకున్న పద్ధతి. సరే నువ్వు చెప్పిందే నాకు అనిపిస్తోంది, ఇది కరెక్ట్ కాదేమో. సరే పాటలన్నీ చేసేసాము, సరే వేరే ఇంకో కథ ఏదైనా ఆలోచిద్దాంలే అని చెప్పేసి అని సరే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి అని వెళ్ళామండి. రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళితే ఆయన ఏం చేశాడంటే ఓకే చేద్దాము, ఇదంతా బాగుంది ఇది అని చెప్పాడు ఆయన. జయదేవి గారు అలాగని ఒక బాగా సీనియర్ మోస్ట్ డిజైనర్ ఉన్నారండి, లైన్ డ్రాయింగ్ చేస్తారు ఆయన. ఓకే ఓకే. మీకు బాగా తెలిసే ఉంటుందండి జయదేవ్ గారు. ఆయన చేత కొన్ని బొమ్మలు వేయించుకునండి. నేను ఇవన్నీ మొత్తం పట్టుకుని రాజేంద్ర ప్రసాద్కి చూపెట్టి ఏ సీన్ తర్వాత ఎలాగ వస్తుంది ఏంటి అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశారండి. వస్తే అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అలాగని ఆయన చెప్పడం జరిగిందండి. చాలా బాగుంది అలాగని చెప్పేసి చెప్పారండి. చెప్పిన తర్వాత ఏదో చిన్న చిన్న డిఫరెన్సెస్ మొత్తం మీద అలా కాదు, వేరే రైటర్ దివాకర్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన చేత అంటే డైరెక్ట్గా నాతోటి ఇంక అనలేక ఆయనతోటి ఈయన డైరెక్టర్ కాకుండా ఉంటే బాగుంటుందేమో, అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఒకసారి మీరు చెప్పి చూడండి అని అన్నాడు. ఈయన వచ్చి నా దగ్గర ఏమండి మీరు దర్శకుడిగా రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం వెనకాడుతున్నారండి, అందుకని మీరు ఆలోచించండి అన్నాడు ఆయన. ఇందులో ఆలోచించేది ఏం లేదండి, ఒకవేళ రాజేంద్ర ప్రసాద్ గారు కాకపోతే నరేష్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను అని చెప్పానండి. ఓకే చెప్పి నరేష్ దగ్గర కూడా వెళ్ళేవాడి. అప్పటికి నరేష్ గారికి మంచి హిట్లు ఉన్నాయండి, ఉన్నాయి, ఉండబట్టే వెళ్ళేవాడి. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని నరేష్ గారితో మీకు అడ్వాన్స్ కూడా తీసుకొస్తారండి, ఇట్స్ రెడీ నౌ, వీఆర్ రెడీ టు పే ఫర్ యువర్, ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అండి
అని చెప్పాడు ఆయన. ఓకే బాగుంది కదా అనుకుంటే ఓకే ఎదరికి వెళ్ళిపోదాం అనుకున్నాం ఇన్ఫ్యాక్ట్ అండి. ఓకే. అనుకున్న తర్వాత ఎక్కడో మొత్తం మీద నాకు ఎక్కడో మొత్తం మీద మనసు లోపల అండి చిన్న క్వశ్చన్ మార్క్ లంకించుకుందండి. అదేంటి అని అంటే ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే, ఏమండి డబ్బింగ్ అయ్యేటప్పటికి జనం దగ్గర డబ్బులు ఉండవు సార్, ప్రొడ్యూసర్ దగ్గర. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, అంచేది డబ్బింగ్కి ముందే నా డబ్బులు క్లియర్ చేసేయండి మీరు. వెంటనేనండి నాలోను ఆ రోజుల్లో తెలియకుండా 30 సంవత్సరాల క్రితం అండి, ఏమండి డబ్బింగ్ వచ్చే స్టేజ్కి కనుక మీ సినిమాకి డబ్బులు లేని పరిస్థితే కనుక వస్తే వద్దు సార్, అలాంటి సినిమా ఏమనుకొద్దు, మానేద్దాం సార్, వద్దు చేయొద్దాలే. అది కాదు సార్, మీరు మీరు వచ్చారు కదా, నేను వచ్చినా సరేనండి నేను క్యాన్సిల్ చేసుకుంటాను, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్ అట్లేనండి. ఓకే అనేసి తర్వాత అప్పుడు అది చెప్పేసి నేను వచ్చేస్తుంటే మళ్ళీ వెనకాల మనిషిని పంపించాడండి ఆయన. పంపించలేదు, అడ్వాన్స్ పట్టుకొచ్చారు కదా ఇమ్మని చెప్పు, పని డబ్బింగ్ కాకపోతే తర్వాత చూసుకుందాం. వద్దు అదే పరిస్థితి కనుక ఒక మనిషికి ఎదురవుద్దని చెప్పేసి మీరు ప్రాక్టికల్గా చెప్పినప్పుడు ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఓకే ఓకే అని చెప్పి వచ్చేసా. ఆ రోజునే వచ్చేసారండి. వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఇదిగోనండి ఇది కథ అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆయన దానికి ఏమన్నా చేద్దాము అన్నారు. ఎందుకనంటే అంతకు ముందే ఒక కొబ్బరి బండం అనే సినిమా చేస్తున్నాం ఆయనతో, చేసాం కాబట్టి దీనికి వెళ్ళాము. అట్లా సెలక్షన్ ఆ విధంగా జరిగినాయి. అట్లాగే మొత్తం మీద ఏమైతేనో రాజేంద్ర ప్రసాద్ గారు అంగీకరించడం, ఆ సినిమాని మేము హ్యాపీగా పూర్తి చేయటం. ఇటు పైగా రాజేంద్ర ప్రసాద్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఎలిఫెంట్ అండి. ఓకే. పైగా ఎంత అందంగా నటించాడు అని అంటేనండి, నాకు ఇప్పటికి ఈ రోజుకి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను ఆ సినిమా చూశానండి మళ్ళీ ఇంకోసారి. అప్పటికే థియేటర్లో చూసేసాము, ఎడిటింగ్లో చూసేసాము, మొత్తం ఎన్ని చూసేసినా కానీ నాకు మళ్ళీ స్టిల్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ మచ్ ఫ్రెష్. ఎందుకంటే ఏనుగు చేసినటువంటి వింతలు విడ్డూరాలు ఉన్నాయి చూడండి, అట్లా చూడడం ముచ్చటగా ఉంది నాకు. ఏ క్యారెక్టర్ తక్కువ చేశారు సార్? ప్రతి క్యారెక్టర్ నవ్విచ్చారు, ప్రతి క్యారెక్టర్ చేత. ఈ క్యారెక్టర్ అసలు ఎందుకు పెట్టారా, అసలు ఈ సీన్ ఎందుకు పెట్టారా అనేది లేదు. ఇంటర్లింక్ భలే చేశారు. ట్రాక్స్ రకరకాల ట్రాక్స్ అయినా మళ్ళీ లింక్స్ ఎక్కడ కూడా డివేట్ అవ్వకుండా దాని నేరేషన్ కరెక్ట్ గా బిల్డ్ చేశారు. దాని క్రెడిట్స్ అన్ని కూడానండి ఒక వ్యక్తికి చెందుతాయండి. ఆయన పేరు దివాకర్ బాబు గారు. ఆయన ఈస్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ డైలాగ్ అండ్ సెట్ రైటింగ్ ద స్క్రీన్ ప్లే. చాలా మంచి రైటర్ అండి ఆయన. ఎంత మంచి రైటరు అంత మంచి ఎడిటర్ అండి రామ్ గోపాల్ రెడ్డి గారు. ఆయన ఎడిట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంత మంచి ఎడిటరో ఎంత మంచి డైలాగ్ రైటరో అసలు ఈ రేంజ్కి తక్కువేం కాదండి. శరత్ గారు కెమెరా మరి ఇంతమంది అండ నేను ఉంటే ఆఫ్టర్ ఆల్ నేను ఎంత అండి నేను చేసుకోకుండా ఉండగలుగుతాను. దీంట్లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఆ షార్ట్స్ కూడా కీయింగ్ కూడా నేను ఐడెంటిఫై చేశాను. ఈ మధ్యలో వద్దాం. సో ఇక్కడ నటీనటుల విషయానికి వస్తే సౌందర్య గారిది ఫస్ట్ సినిమా అది. అవునండి. అంటే మనవరాలు పెళ్లి ఇన్ఫాక్ట్ ఫస్ట్ సినిమా. తర్వాత నేను ఒక చిన్న లైట్ లో చూసాను, చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పేసి ఒప్పేసుకుని వచ్చేసామండి. వచ్చిన తర్వాత మా షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ మా సినిమా తర్వాత మనవరాల పెళ్లి రిలీజ్ అయింది. ఫస్ట్ సినిమా కింద లెక్క ఇదే ఫస్ట్ సినిమా అండి. యాక్చువల్ గా చెప్పాలి అని అంటే రిలీజింగ్ ఫిల్మ్ లో ఇదే ఫస్ట్ అండి. మేకింగ్ ఫిల్మ్ లో అది ఫస్ట్. మనవరాల పెళ్లిలో దే సెలెక్టెడ్. కథకు సంబంధించి వచ్చినప్పుడు ఒక సమస్య, ఆ సమస్యకి పరిష్కారం. ఫస్ట్ ఒక సమస్యను ఏదైతే ఒక నాట్ క్రియేట్ చేస్తామో సెకండ్ హాఫ్లో ఆ నాట్ని రిలీజ్ చేస్తాం. సో ఇది ఫార్ములా దానికి సంబంధించి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే గుమ్మడి గారిని ఎప్పుడైతే చంపారో రివెంజ్ తీర్చుకోవడం అనేది కూడా లేదు అక్కడ. రివెంజ్ అనేది కూడా అనకూడదండి, కానీ అనకూడదు కానీ అట్ ది సేమ్ టైం అనొచ్చు. ఆ కనెక్షన్ లో రాజేంద్రుడికి కలవటం, వాళ్ళ మధ్య ఒక ట్రావెల్,
ఇంకా ఫైనల్గా మనం ఏదైతే మీరు అది ఇచ్చారో అది ఎండ్లో ఫినిష్ చేశారు ఆ క్లైమాక్స్. అవునండి. ఇదే కథ పరంగా చెప్పుకోవాలి. అవును, కథగా చాలా చిన్న కథ అండి, చిన్న కథ. ఉమ్, బట్ కథలో ఏంటంటే చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే, ఉమ్, ఒక పైకి నుంచి రాజేంద్ర ప్రసాద్కి మించి ఏనుగండి. అవును అవును. ఈ ఇద్దరు కలిపి ఆ సినిమాని కంప్లీట్గా నిలబెట్టేశారని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చండి. కరెక్ట్ కరెక్ట్. ఎందుకనంటే ఎందుకు రాజేంద్ర ప్రసాద్ పేరు మొదట చెప్పాను అని అంటే, ఇప్పుడు ఎలిఫెంట్ అనేటటువంటిది అన్ని పెర్ఫార్మెన్స్లు చేయలేదండి, రైట్. ఓకే. కొన్ని పెర్ఫార్మెన్స్లు మాత్రమే చేస్తాండి. దానికి ఒక మావటి ఉంటాడు, మనం చెప్పినట్టు ఏం చేయదండి అది, మావటి చెప్పినట్టు చేస్తారండి. ఎందుకంటే మావటి ఈజ్ ఎ ట్రైన్డ్ పర్సన్ అండి. నజీర్ అనే అతను ట్రైనర్ అండి. ట్రైనర్. రాజన్ అనేటటువంటి ఆయన ఒక పెద్ద డైరెక్టర్ అండి. ఆయన టామిల్ ఫిల్మ్స్ని డైరెక్ట్ చేసేవాడు ఆయన. ఓకే 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 ఓకే. అంతకుముందు రజనీకాంత్ తోటి కూడా ఏదో ఒక సినిమా ఒకటి చేశారండి. రజనీకాంత్ తోటి ఒక టామిల్లో ఒక సినిమా చేశారు. అదే సేమ్ సినిమాని ఎలిఫెంట్ మీద అండి, సేమ్ సినిమాని రాజేష్ ఖన్నాతో కూడా చేశారు. ఈ రెండు సినిమాలు కూడా మేము చూడడం జరిగిందండి. ఓకే ఓకే. చూసి వీటి పైన చేయాలి అని అంటే ఇందులో లేనివి ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి అలాగని చెప్పి ఒక కొత్త విషయాల్ని పట్టుకుందాము అని. అప్పటికి అవన్నీ వచ్చి 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోయిందండి. అప్పటికి మేము చేసి ఇది 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ పైన. అవన్నీ వచ్చి అప్పుడు 50 ఏళ్ళు అంతా అయిపోయింది.